ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ నిత్యావసరాల్లో ఒకటిగా మారింది. సోషల్ మీడియా ఖాతాలు, వినోదం, బ్యాంకింగ్, ఈ-కామర్స్ ఇలా అన్ని పనులు యాప్స్లోనే చేసుకుంటున్నారు. దీంతో డిజిటల్ డేటా భద్రత కరువైంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ కేటుగాళ్లు డిజిటల్ వినియోగదారుల్ని ఏదో ఒక మార్గంలో మోసం చేస్తూనే ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా సరికొత్త ఆవిష్కరణ చేశారు విజయవాడ విట్ బృందం. మరి వారు కనిపెట్టిన సాంకేతికత వివరాలేంటో తెలుసుకుందామా? స్మార్ట్ ఫోన్ లేకుండా పూట కూడా గడపలేని స్థితికి వచ్చేసింది నేటి తరం. పాఠశాల విద్యార్థులు మొదలుకొని ప్రతి ఒక్కరూ ఏదో ఒక యాప్లు వాడుతూనే ఉన్నారు. అయితే ఇదే సైబర్ మోసగాళ్ల పాలిట వరంగా మారింది. హ్యాకర్లు ఏదొక మార్గంలో వినియోగదారులను ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు M-Athon అనే సాంకేతికతను రూపకల్పన చేశారు విట్ విద్యార్థులు. నెటిజన్లను హడలెత్తిస్తున్న సైబర్ మోసగాళ్ల నుంచి కాపాడేందుకు విజయవాడలోని విట్ అమరావతి విశ్వవిద్యాలయం విద్యార్థులు M-Athon పేరిట వినూత్న టెక్నాలజీని ఆవిష్కరించారు. విట్ అధ్యాపకులు డాక్టర్ శిబి చక్రవర్తి ఆధ్వర్యంలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు శరత్, ఆదిత్య మిత్ర, సాయి సంజయ్, ప్రియాంష్ తదితరులు కలిసి ఈ సరికొత్త సాఫ్ట్వేర్ను తయారు చేశారు. ఏ యాప్కైనా పాస్వర్డ్, ఓటీపీలు తప్పనిసరి. కొందరు తరచూ పాస్వర్డ్లు మార్చి జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు. అయినా సైబర్ కేటుగాళ్లు డిజిటల్ వినియోగదారుల్ని మాయ చేస్తూనే ఉన్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ వేధింపులకు M-Athon అడ్డుకట్ట వేస్తుంది అంటున్నారు విట్ బృందం. M-Athon పాస్వర్డ్ అవసరం లేకుండా రూపొందించిన అధునాతన సాంకేతిక భద్రత వ్యవస్థ. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ బ్యాంకింగ్, ఇతర ఏ యాప్లకైనా ఈ సాంకేతికత వర్తిస్తుంది. పాస్వర్డ్తో పని లేకుండా బయోమెట్రిక్, ఫేస్, ఫింగర్ ప్రింట్స్తో పాటు ఫిజికల్ సెక్యూరిటీ అనే 3 అంచెల రక్షణ వలయాన్ని ఇందులో సృష్టించారు. M-Athon సాంకేతికతతో యాప్లను వినియోగిస్తే ఎట్టి పరిస్థితుల్లో హ్యాకింగ్ చేయలేరని అంటున్నారు విట్ ప్రొఫెసర్ డాక్టర్ శివి చక్రవర్తి. సైబర్ నేరగాళ్లకు భయపడకుండా స్వేచ్ఛగా డిజిటల్ సేవలను వాడుకోవచ్చని చెబుతున్నారు. 2 ఏళ్లు శ్రమించి IoT, మెటావర్స్, గూగుల్, బ్యాంకింగ్, ఈ-కామర్స్ ఇలా అన్ని డిజిటల్ సేవలకు అనుగుణంగా తీర్చిదిద్దామని అంటున్నారు. We were working on this particular research for more than 2 years. And we have a good team of 10 plus R&D students who is working dedicatedly here. The current problem with the global market is passwords. So every passwords can be easily stolen, and hackers are evolving with new techniques to breach or to steal someone's password. So in order to overcome or to address this, we come up with a unique and novel solution called M-Athon, where you use your own biometric as the password. Our solution is going to fit in any IoT devices, and you can use our solution. We are providing a solution to authenticate a metaverse. Likewise, you can incorporate our solution into any of your application domain wherever you are using passwords. We have an app. So whenever you want to authenticate, the request comes to the app and you use your own biometric, and it also uses a multimodal biometric. Recently we won, our solution won in A-Leap also, and I feel very happy about it. పాస్వర్డ్, ఓటీపీ వ్యవస్థ ఉన్నప్పటికీ అవి వినియోగదారులకు అర్థమయ్యేలోపే మోసపోతున్నారని అంటున్నాడు విద్యార్థి శరత్. హ్యాకర్లు ప్రయత్నించినా M-Athonలోని 3 అంచెల భద్రతను ఛేదించడం అసాధ్యమని హామీ ఇస్తున్నాడు. మీరు ఎప్పుడన్నా ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, గూగుల్ ఎనీథింగ్ మీరు ఏదన్నా వాడినా కూడా ఫస్ట్ ఏం చేయాలంటే పాస్వర్డ్ యూజ్ చేసి మీరు దానిలోకి లాగిన్ అవుతారు. దాని తర్వాత గూగుల్ కానీ ఏదైనా వేరేదేదైనా ఓటీపీ అడుగుతుంది, మీరు లాగిన్ చేస్తారు, సేఫ్ ఎనఫ్. కాకపోతే అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పాస్వర్డ్స్ అండ్ ఓటీపీస్ హ్యాక్ చేయడం సింపుల్ అని చెప్పను, బట్ ఆన్ ఏ మోడరేట్ స్కేల్ ఈజీయే.
దీన్ని మేము సాల్వ్ చేద్దాం అనుకొని ఏం చేసామంటే సెక్యూర్ సిస్టమ్ తయారు చేసాం అనమాట. సో బేసికల్లీ ఇప్పుడు ఏ యూజర్ అయినా హ్యాక్ చేయాలనుకుంటే ఫస్ట్ బయోమెట్రిక్ హ్యాక్ చేయాలి, విచ్ ఇస్ హార్డ్ ఎనఫ్. దాని తర్వాత ఫేషియల్ హ్యాక్ చేయాలి. ఈ రెండు అయిపోయినా కూడా ఫిజికల్ సెక్యూరిటీ కీ అనేది హ్యాక్ చేయడం లిటరల్లీ ఇంపాసిబుల్. సో ఈ 3 సెక్యూర్ సొల్యూషన్స్ని ఏవైతే మేము దానిలో పెడుతున్నామో దీనివల్ల చాలా సెక్యూర్గా ఉంటుంది అనమాట మన సిస్టమ్ ఏదైతే ఉందో. సో ఎగ్జాక్ట్లీ మేము దీని మీద వర్క్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ 2 years దీని మీద వర్క్ చేసాము. ఒక ఫ్లెక్సిబుల్ సిస్టమ్ తయారు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా యాప్ డెవలపర్ అయ్యి ఉంటే మా సొల్యూషన్ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు అనమాట మీరు. సో రాదర్ దాన్ బిల్డింగ్ ద హోల్ థింగ్ మీరు జస్ట్ ఇంపోర్ట్ చేసేస్తారు. లెట్స్ సే ఒక 10 to 12 lines రాసేస్తారు, ఫుల్లీ సెక్యూర్ మీ యాప్ అనేది. బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్స్ వల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని, ఎలాంటి అవరోధాలు లేకుండా ఈ సాంకేతికతను సులువుగా వాడుకునేలా M-Athon అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్నాడు శరత్. డిజిటల్ ఐడెంటిటీ లేకపోవడం వల్ల చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. మనకి డిజిటల్ ప్రొటెక్షన్ అనేదే లేదు అసలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే వర్బల్ అబ్యూస్ చేశారో వాళ్ళ గురించి మనకు తెలుసు అనుకోండి, వీ కెన్ బ్యాన్ దెమ్ ఆర్ వీ కెన్ సూ దెమ్, వీ కెన్ డూ ఎనీథింగ్. ఆ ఒక ఐడెంటిటీని మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఫ్యూచర్లో వెళ్ళే కొద్దీ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. దే కెన్ క్రాక్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. వాటి నుంచి తప్పించుకోవడానికి, సెక్యూర్ చేయడానికి ఇంకా దీని మీద చాలా వర్క్ చేయాల్సి ఉంది. ద హోల్ వరల్డ్ మా యాప్ని అనేది యూజ్ చేయాలని మేము అనుకుంటున్నాము. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. సైబర్ సెక్యూరిటీకి భరోసా ఇస్తూ రూపొందించిన M-Athon ప్రాజెక్టు ఆలోచనకు మెచ్చి ₹1,00,000 ప్రోత్సాహకం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ ఉత్సాహంతో మరిన్ని సాంకేతిక అంశాలు జోడించడంపై దృష్టి సారించింది విట్ బృందం.